పరిశీలు అందరిని పోట్లాడేసరికి కొద్దిగా కోపంగా ఉన్నాడు యేసు ప్రభు. ఆ కోపం మీద పడవెక్కితే వీళ్ళేమో, ఈ శిష్యులేమో, ప్రభువా మన దగ్గర తినడానికి ఏమి లేవు. ఏమంటున్నాడు? మన దగ్గర తినడానికి ఏమి లేవు ప్రభువా. అసలు ఏమున్నాయి బాబు, ఇదిగో 2-3 రొట్టెలు ఉన్నాయి అంతే ప్రభు. అంటే రే, ఇప్పుడు దాకా చేసింది మనం ఏటిరా? ఇప్పుడు దాకా మనం జరిగించింది ఏంటి? అంత 4,000 మంది ప్రజలకి ఎన్ని రొట్టెలతో పెట్టాం? మీకు అర్థమవుతుందా? 4,000 మందికి ఎన్ని రొట్టెలతో పెట్టాం నాయన? 2-3-4 రొట్టెలతోనే అంతమంది పెట్టింది. మరి నీ దగ్గర ఉన్న రొట్టెలకి మనం కడుపు నిండా తింటామన్నా విశ్వాసం పుట్టట్లేదా? విశ్వాసం పుట్టట్లేదు. ఏం గ్రహిస్తున్నారా మీరు? నా వెనకాల తిరుక్కుంటా ఏం ఆలోచన చేస్తున్నారు? అందుకే యోహాను పత్రికలో దేవుడు ఒక మాట ఆలోచిస్తాడు. ఎందుకు ఏమంటాడు తెలుసా అండి? నేను మీ హృదయాలు ఎరిగిన దేవుడిని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు చూస్తారు ఆ మాట. యోహాను సువార్త 2:24 వాక్యంలో అక్కడున్న ప్రజలందరూ యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని అంతరంగముని ఎరిగినవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎవరట? మనుషుని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఈ అమాయకత్వానికి చూసి దేవునికి కాస్త కోపం వచ్చిందండి. శిష్యులందరూ అక్కడ కూర్చొని ఆహారం లేదని వాళ్ళు చింతిస్తున్నారు. హృదయములో ఒక ఆలోచన పడిపోయింది. అయ్యో, ఇప్పుడు మేము తినడానికి ఏమి లేదే, ఇప్పుడు మేము భుజించడానికి ఏమి లేదే, ఇప్పుడు మేము స్వీకరించడానికి ఏమి లేదే, ఇప్పుడు దాకా జరిగిన కార్యాలు మర్చిపోయారు. అప్పుడు దాకా చూశారు కార్యాలన్నీను, అప్పుడు దాకా చూశారు, అప్పుడు దాకా అనుభవించారు. వీళ్ళ చేతులతో ఇల్లే ఆ కార్యం చూసి ప్రజలందరికీ పెట్టారు. కానీ పడవెక్కిన వెంటనే, ఆ సంఘటన విడిచిపెట్టిన వెంటనే మొత్తం ఒక అజ్ఞానంలోకి వెళ్ళిపోయినట్లుగా ప్రవర్తించారండి. విశ్వాసములో వెనకబడిపోయారు. యేసు ప్రభుకు వెంటనే అప్పుడు అంటున్నాడు, ఆయన కోపంతో అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? 18వ వాక్యము 17వ వాక్యం నుంచి మీరు చూస్తే, యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయనంత ప్రశాంతంగా ఉన్నాడు నాకు తెలిసి. నేను అవునా కాదా? ఇప్పుడు దాకా లెసన్ చెప్తారు, ఇప్పుడు దాకా పాఠం చెప్పారు టీచర్ గారు. 2 ఒకటో 2, 2 రోజులు 4 అంటారు. పిల్లల నుంచే పెట్టారు. 2 రోజులు ఎంతరా? 2 రోజులు 3 అండి. అప్పుడు ఏం చేసిద్ది టీచర్ గారు? ఇప్పుడేగా చెప్పింది. 2 రోజులు మళ్ళీ 3 అంటే వింటారు, పనికి మాలినోడా అనిద్దా? చెప్దాం హల్లెలూయా. అట్లా అంటే దేవుడు కోపం వచ్చేసింది. చూడండి ఆయన అంటున్నాడు ఏమనంటే, మీరెందుకు ఆలోచిస్తున్నారు? రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెంకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనుల నుండి చూడరా? మీరు కన్నుల నుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకోరా? ఇదంతా ఏమిటంట? చూడండి, వారిలో ఉన్న ఆ యొక్క అనుమానాస్పదమైన హృదయాన్ని ఆయన ఎరిగి ఊరు బాబు మీ కళ్ళుండి కనపడలేదు అంటారు. ఇప్పుడు దాకా చేసింది ఏమిటి? మనం చాలామంది విశ్వాసులు కూడా అప్పటిదాకా విశ్వాసంతో ఉంటారు. ఒక క్షణము మనుషుల మాట వినవు, లేకపోతే వాళ్ళ హృదయములు ఆలోచనలు ఏదో ఒకటి చేసుకొని, ఏదో ఒక ఆలోచనలో వారిని మరి తిరిగిపోయి లోపల ఉన్న మెదడుని చెడు చేసుకొని విశ్వాసములో దిగజారిపోతారు. పిల్లరా, మీరు విశ్వాసములో ఎంత మెలకువగా ఉన్నారు అది ప్రభువుకు తెలుసు. ఆయన ఎవరు? మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. చాలామంది బయటికి విశ్వాసంతో ఉన్నట్లు నటిస్తారు, బయటికి విశ్వాసంతో ఉన్నట్లు నటించి లోపలేమో విశ్వాసహీనులు అయిపోతారు. పరీక్ష రాస్తారు, బలంగా మంచి పరీక్ష రాసేసి బయటికేమో పాస్ అయిపోతాలని చెప్తారు అమ్మ నాన్నకి. వాళ్ళు ఏమన్నా అంటారే అవునని. కాసేపు అయిన తర్వాత హృదయంలో, అమ్మో మా నాన్నకి నేను చెప్పేసాను, పాస్ అవుతానో లేదో అని అదొక మరి అవిశ్వాసం ప్రారంభమైంది. దేవునికి విపరీతమైన కోపం రావటం ఏంటో ఆయన వారిని అడిగాడు. ఇప్పుడు దాకా మీరు చూసింది ఏంటి ఆయన? ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచిపెట్టడమే. తర్వాత మీరు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తిరి అని వారిని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా 12 గంపలు ఎత్తాము నాయన. నెక్స్ట్, ఆ 4,000 మందికి పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరని ఆయన అడిగినప్పుడు 7 అని చెప్పారు వాళ్ళు. అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపలేదా అని వారిని అన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగా శిష్యుల్ని గద్దిస్తూ, శిష్యుల్ని నడిపిస్తూ, శిష్యుల్ని కాస్త కదిలిస్తూ ఆయన శిష్యులు బలపెడుతూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.